అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ కొబ్బరి పచ్చడి అండి. ఈ కొబ్బరి పచ్చడికి ఎండుమిర్చి మిరపకాయలు వేసి చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది, స్పైసీగా. మీరు కూడా ట్రై చేయండి నా స్టైల్లో. ఈ కొబ్బరి పచ్చడి రెసిపీ కోసం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి, ఒక గుప్పెడు పల్లీలు, 2 కొబ్బరి చిప్పలు తీసుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొబ్బరిని కడాయిలో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ తీసుకొని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత 1 స్పూను పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. 2 కొంచెం వేగిన తర్వాత ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇవి ఎండుమిర్చి కారం లేదు, అందుకే నేను కొంచెం ఎక్కువగా వేసాను. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని జస్ట్ ఒక 2 నిమిషాలు అలాగా మగ్గనిచ్చుకోవాలి. ఆల్రెడీ ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి కదండి, పల్లీలు, ఎండుమిర్చి, కొబ్బరి ఊరికి అట్లా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యేలోపు కొంచెం చిన్న గిన్నెలో ఒక 2 ఇంచుల వరకు చింతపండు నానబెట్టుకోవాలి, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని. చూడండి, పల్లీలన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి, కొబ్బరి కూడా కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చింతపండు డైరెక్ట్గా వేసేయచ్చు, కానీ మనం చింతపండు నానబెట్టుకొని వేసుకోవడం వల్ల ఈ కొబ్బరి పచ్చడి అనేది మంచి ఫ్లేవర్, టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఒక 2-3 యాడ్ చేసుకోవాలి. సన్నగా ఉంటే ఒక 4 యాడ్ చేయండి. నేను పెద్దవి 2 వేసుకొని కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ముందు బరకగా ఆడుకోవాలి. కొంచెం ఒక రౌండ్ తిప్పిన తర్వాత ఈ చింతపండు కొంచెం వాటర్ వేసి నానబెట్టుకున్నాం కదా, ఇదంతా కూడా కలిపేసుకొని రసం తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా రసంని యాడ్ చేసుకోవచ్చు. వాటర్ అంటే యాడ్ చేస్తే బాగోదు, అదే చింతపండు రసం కింద యాడ్ చేసుకోవచ్చు. చింతపండు వేసుకొని చేసుకోవడం కంటే ఇలా చింతపండు రసం కింద వేసుకొని మిక్సీ బరకగా ఆడుకోవాలి. నెక్స్ట్ తాలింపు వేసుకోవాలండి. కొబ్బరి పచ్చడికి పచ్చడి అంతా కూడా కొంచెం బరకగా ఆడి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసుకొని తాలింపు దినుసులన్నీ కూడా 1 by 1 ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు మిశ్రమంలో ముందుగా మనము మిక్సీ చేసి పట్టుకున్న కొబ్బరి పచ్చడి చూసారా. ఇప్పుడు ఈ పచ్చడి మిశ్రమాన్ని తాలింపులో వేసేసుకొని 1 సెకండ్ పాటు తాలింపు అంతా కలిసేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపుని పచ్చడిలో వేయడం కంటే పచ్చడినే తాలింపులో వేసుకొని 1 క్షణం పాటు పొయ్యి మీదే ఉంచి మనం చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది, మంచి టేస్ట్ వస్తుందండి. నేను చెప్పే ఈ టిప్స్ తోటి మీరు కూడా ఒకసారి ఈ కొబ్బరి పచ్చడిని ట్రై చేయండి. రైస్ మొత్తము కొబ్బరి పచ్చడితోనే లాగించేస్తారు, అంత బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.